2024లో ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర మరీ అనుకున్నంత రేంజ్ లో జోరు చూపించలేదు, కానీ కొన్ని సినిమాలు మాత్రం సాలిడ్ కలెక్షన్స్ అందుకున్నాయి. వాటిలో పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఎపిక్ బ్లాక్ బస్టర్ కల్కి 2898 మూవీ మాస్ బీభత్సం సృష్టించిన తర్వాత హిందీలో స్త్రీ 2 మూవీ సెన్సేషన్ ఓపెనింగ్స్ నుండి లాంగ్ రన్ ను సొంతం చేసుకుంది. ఇక లేటెస్ట్ గా కోలీవుడ్ టాప్ హీరో దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. ఈ సినిమా సెన్సేషనల్ ఓపెనింగ్స్ తో మాస్ బీభత్సం సృష్టించింది. అసలు హైపే లేని సినిమాతో సెన్సేషన్ ఓపెనింగ్స్ ను అందుకుని కోలీవుడ్ ఆల్ టైమ్ టాప్ 2 బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ను అందుకుంది. సో ఈ సంవత్సరం కల్కి సినిమా హైయెస్ట్ ఓపెనింగ్ డే గ్రాస్ ను అందుకున్న సినిమాగా నిలవగా రెండో ప్లేస్ లో మాత్రం ఇప్పుడు ది గోట్ మూవీ నిలిచింది. ఒకసారి ఈ సంవత్సరం రిలీజ్ అయిన మూవీస్ వరల్డ్ వైడ్ గా హైయెస్ట్ గ్రాస్ ఓపెనింగ్స్ అందుకున్న సినిమాలు గమనిస్తే కల్కి 2898 మూవీ 183.20 crores కలెక్ట్ చేస్తే ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ 104.75 crores కలెక్ట్ చేసింది. ఇక స్త్రీ 2 చూస్తే 83.45 crores కలెక్ట్ చేస్తే గుంటూరు కారం 79.30 crores కలెక్ట్ చేసింది. ఇండియన్ 2 మూవీ 58.1 crores కలెక్ట్ చేస్తే ఫైటర్ మూవీ 35.67 crores కలెక్ట్ చేసింది. బడే మియా చోటే మియా మూవీ 32 crores కలెక్ట్ చేసింది. కేవలం 2 సినిమాలు మాత్రమే ఈ ఇయర్ 100 కోట్లకు పైగా గ్రాస్ ఓపెనింగ్స్ అందుకున్నాయి. అందులో కల్కియే టాప్ ప్లేస్ లో ఉంది. సో ఈ ఇయర్ ఎండ్ అవడానికి ఇంకో 3 months ఉంది కాబట్టి ఈ రికార్డ్ ఏ సినిమా బ్రేక్ చేస్తుంది అనేది చూడాలి. ఇక విజయ్ నటించిన గోట్ మూవీ అసలు హైప్ లేకుండా రిలీజ్ అయ్యి ఈ రేంజ్ లో మాస్ బీభత్సం సృష్టించడం విశేషం అనే చెప్పాలి. విజయ్ కెరీర్ లో బ్యాక్ టు బ్యాక్ 100 కోట్ల గ్రాస్ మార్క్ ను అందుకుని సంచలనం సృష్టించడం విశేషం. ఇక ఈ ఎండింగ్ వరకు ఈ లిస్ట్ లో ఎంటర్ అయ్యే సినిమాలుగా ఏ సినిమాలు రిలీజ్ అవుతాయో చూడాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.